పాకిస్తాన్తో మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. దాయాది జట్టుపై సీనియర్లు ఎలా ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ల అనుభవం పాకిస్తాన్ జట్టుపై అక్కరకొస్తుందనే అంచనాలు ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ కావచ్చనే చర్చ ఉంది. దీంతో పాకిస్తాన్పై చెలరేగితే అభిమానులకు దొరికే కిక్కు మరో లెవెల్ అనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లోనే పూర్ ఫామ్ నుంచి బయటపడ్డాడు. సూపర్ సెంచరీతో టచ్ లోకి వచ్చేశాడు. బంగ్లాదేశ్తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లోను అగ్రెసివ్ గానే ఆడాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. పాకిస్తాన్ పైన అదే జోరు కొనసాగిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. కోహ్లీ కూడా టీమిండియాకు ప్రధాన ఆయుధం. గతంలో పాక్ తో మ్యాచ్ల్లో అదరగొట్టిన అనుభవం ఉంది. 2022 టీ20 వరల్డ్ కప్ లో మెల్బోర్న్ ఊగిపోయేలా విరాట్ రాణించాడు. చేజింగ్ లో వికెట్లు పడినా టెన్షన్ పడలేదు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. పరిస్థితులకు తగినట్టుగా రాణించి టీమిండియాకు సెన్సేషనల్ విక్టరీని అందించాడు. ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచ్ల్లో రాణించడం కోహ్లీకి అలవాటైన పనే. అందుకే దుబాయ్లో రోహిత్, కోహ్లీపై అంచనాలు ఓ రేంజ్లో ఉండబోతున్నాయి. వన్డేల్లో పాకిస్తాన్పై రోహిత్, కోహ్లీకి మంచి రికార్డులే ఉన్నాయి. దాయాది జట్టుపై 19 వన్డేల్లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. నిలకడగా రాణించాడు. 51.35 యావరేజ్తో 873 పరుగులు సాధించాడు. పాకిస్తాన్పై రోహిత్ శర్మ 2 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. దాయాది జట్టుపై విరాట్ కోహ్లీ 16 వన్డేల్లో బరిలోకి దిగాడు. 678 పరుగులు సాధించాడు. యావరేజ్ 52.15. పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ 3 సెంచరీలు కొట్టాడు. 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. గత వన్డే వరల్డ్ కప్ లో దాయాది జట్టుపై రోహిత్ శర్మ 86 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 16 పరుగులు చేశాడు. పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి యువరాజ్ సింగ్ సపోర్ట్ గా నిలిచాడు. దోస్తులకు ఫామ్ తో పని లేదన్నాడు. అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నాడు. క్రీజ్ లో కాస్త ఓపిక పడితే పాకిస్తాన్ పై రోహిత్ సెంచరీ చేస్తాడన్నాడు. 60 బంతుల్లోనే హిట్ మ్యాన్ సెంచరీ కొట్టగలడన్నాడు. ఒక్కసారి సెట్ అయితే రోహిత్ ను ఆపడం కష్టమేనన్నాడు. బౌండరీలతోనే పరుగులు రాబట్టగలడన్నాడు. 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్ ను ఈజీగా ఫేస్ చేస్తాడని గుర్తు చేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను గెలిపించే సత్తా రోహిత్ కు ఉందన్నాడు. వన్డేల్లో విరాట్ మ్యాచ్ విన్నర్ అన్నాడు. 2 దశాబ్దాలుగా టీమిండియా విజయాల్లో కోహ్లీ, రోహిత్ కీలకంగా నిలుస్తున్నారన్నాడు. ఇద్దరు క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థులకు కష్టమేనన్నాడు. ఒకవేళ రోహిత్, కోహ్లీ త్వరగా పెవిలియన్ చేరితే టీమిండియాకు ఇబ్బంది అవుతుందన్నాడు.